సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎంఎన్ క్రియేటివ్ వర్క్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. సో ఇలాంటి మరిన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్తో పాటు మనోజ్ క్రియేటివ్స్ అనే ఒక ఛానల్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో వీడియో అంతా చూసిన తర్వాత, స్టోరీ అంతా విన్న తర్వాత స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకోసం కామెంట్ బాక్స్ అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. సో ఇక వయసులో లేట్ మావా, కథ మొదలు పెడతామా? గాత్రంలో జీవించిన హత్య ఎపిసోడ్ 5. ఎపిసోడ్ 4 చూడకుంటే లింక్ కిందనే ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. అది చూస్తేనే కానీ ఇది అసలు అర్థం కాదు. సో ఇంకా కథ మొదలు పెడితే ఎపిసోడ్ 5. హంతకుడు దొరికినట్టేనా? లోకేష్ గదిలో ఒంటరిగా కూర్చొని ఫోన్లో వచ్చిన వీడియోను మళ్ళీ చూస్తున్నాడు. ఆద్య ముఖంలో భయం, బాధలు ఒకేసారి కనిపిస్తున్నాయి. మాటలు తక్కువ, కానీ భావాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. వీడియో ముగిసిన వెంటనే గదిలో నిశ్శబ్దం అలుముకుంది. తలుపు దగ్గర చిన్న పార్సిల్ కనిపించింది. దానిని తెరిచాడు. లోపల చిన్న పరికరం, ఒక పసుపు రంగు నోట్. నిజం ఇప్పుడే మొదలవుతుంది అనే వాక్యం. పరికరాన్ని ఆన్ చేయగానే ఓ గంభీరమైన గానం వినిపించింది. నువ్వు నమ్మినవాడే మోసగాడు అని చెప్పి ఆగిపోయింది ఆ గానం. ఆద్యను అంత దారుణంగా మోసం చేసి చంపడం ఆ వీడియోలో చూసి లోకేష్ కళ్ళు తడిగా మారాయి. నిశ్చలంగా కూర్చుని ఆ ఆవాజు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత అతను బయటకు వెళ్లి వీడియోలో చూపిన ఆ ఇంటికి చేరాడు. ఆ ఇంటి తలుపు తడిగా ఉంది. లోపలికి వెళ్లగానే గదిలో చీకటి. మూలన కుర్చీపై ఒక బుక్ను తీసి చూడగా అందులో ఒక ఫోటో. ఆద్య పక్కన నిలబడిన వ్యక్తి ముఖం చెరిగిపోయి ఉంది. కాని ఆకృతి పరిచయం లాంటి ఆలోచన కలిగించింది. అదే వ్యక్తి తన దగ్గరికి చాలా సన్నిహితంగా ఉన్నాడని గుర్తొచ్చింది. మళ్లీ ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఈ రాత్రి వంతెన పక్కకు రా. అక్కడికి వెళ్లిన లోకేష్ ముందు ఓ ఛాయ కనిపించింది. క్రమంగా అది స్పష్టమవుతుంది. తనకు తెలిసిన ముఖం, నమ్మినవాడు. అతని ముఖంలో కొంచెం మార్పు, నవ్వులో ఆత్మవంచన స్పష్టంగా కనిపించింది. లోకేష్ ఒక్క అడుగు ముందుకేసి నిలిచిపోయాడు. ఇప్పుడు అతనికి 2 మార్గాలు. లోకేష్ నిజాన్ని బయటపెడతాడా, లేక వదిలేస్తాడా? అసలు లోకేష్ ఎదురుగా ఉండి నవ్వుతున్నది ఎవరు? అసలు హంతకుడు దొరికినట్టేనా? లోకేష్ ఎదురుగా నవ్వుతున్న వాడే హంతకుడా? అసలు లోకేష్ అద్యకు న్యాయం చేస్తాడు?